వాళ్ళ వాళ్ళ రిస్క్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టరు, వాళ్ళకి ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది, అవునా కదా. ఊపర్ షేర్వాని సబ్కో దిక్తా, అందరు పరేషాని కిసుకొనే దిక్తా, అవునా కదా. వాళ్ళు రెంట్లు కట్టుకోవాలి, మెయింటైన్ చేయాలి, ట్రావెల్ బిల్లులు పెట్టాలి, వాచిపోతాయి ఒక్కొక్కరికి. ఎందుకు తెలుసా, ట్రావెల్లో యావరేజ్గా చాలా మందికి తెలియదు. నేను ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా, రియల్ ఎస్టేట్ ట్రైనర్గా చెప్తున్నా, ప్రాక్టికల్గా చేసి చెప్తున్నా. 6 సైట్ విజిట్లు, ఎన్ని 6 సైట్ విజిట్లు పెడితే ఒక సేల్ అవుతుంది. 6 వెహికల్, ఒక్కొక్క వెహికల్కి 5,000 వేసుకో, 5 30,000 ట్రావెల్ బిల్లే పోయింది ఆడ, అవునా కదా. ఫుడ్ ఎంత ఖర్చు అవుతుంది, పోయినప్పుడు తీసుకున్నప్పుడు నలుగురు ఫ్యామిలీని కూర్చోబెట్టి ఫుడ్ తినిపించాలంటే 1,000 రూపాయలు అవుతాయి మినిమం. నేను నార్మల్ హోటల్ సంగతి చెప్తున్నాను మీకు. సో ఈ ఖర్చు ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది ఇంకా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సైట్ విజిట్ తిరగడానికి కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడానికి కానీ, ఓకేనా, డాక్యుమెంటేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వడానికి కానీ, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి చిన్న చిన్నవి. సో ఇప్పుడు కస్టమర్కి వెళ్ళి నేను కలుస్తున్నా, నేను ఎక్కడో ఉంటాను, నేను ఎక్కడో వెళ్ళి కలవాలి అన్నప్పుడు ఆ ట్రావెల్ ఖర్చు, ఆ టైము, ఎఫర్ట్స్, ఎనర్జీ ఇవన్నీ పోతుంటాయి కదా. సో ఈ క్యాలిక్యులేషన్ ఎవరు చూడరు. ఇంకోటి ఏంటంటే రెంట్లు కడుతుంటాం మనం, తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడిక్కడ నుంచి లోన్లు తీసుకొచ్చి ల్యాండ్లు కొని ఉంటారు, అవునా కదా. సో వడ్డీలు, దాంట్లో వడ్డీలు కట్టాలి, 3 రూపాయలు ఇంట్రెస్ట్, 4 రూపాయలు ఇంట్రెస్ట్, ఇంకా ఎక్కువ తీస్తారు చాలామంది. సో ఇవన్నీ మెయింటెనెన్స్ వెళ్ళాలంటే ఎడికేం తీయాలి. సో అల్టిమేట్గా కస్టమర్ నుంచే తీస్తారు రూపాయి.